నమస్కారం, వెల్కమ్ టు మహేష్ స్టిచ్చింగ్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ పేపర్ డ్రాఫ్టింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. ఓపెన్స్ అటువైపు పెట్టుకోవాలి, క్లోజ్ ఉంది మన వైపు పెట్టుకోవాలి. లెంగ్త్ వచ్చి 14 ఇంచెస్. 14 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. 14 ఇంచెస్ లెంగ్త్, దానికి 1 ఇంచ్ యాడ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ వచ్చి 30 ఇంచెస్. వేస్ట్ 30 ఇంచెస్. 30ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. 1 ఇంచ్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. చెస్ట్ కొలత వచ్చి 34 ఇంచెస్. 34 ఇంచెస్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. దాని నుంచి 8.5 ఇంచెస్ చెస్ట్ వచ్చింది. చెస్ట్ కొలత 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత 1.5 ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. స్కేల్ తీసుకొని చెస్ట్ మార్కింగ్ని, వెస్ట్ మార్కింగ్ని, లెంగ్త్ని, లైన్ని ఒక లైన్గా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇలా చెస్ట్, వెస్ట్, లెంగ్త్ 3 కొలతలు వచ్చినాయి మనకు. నెక్స్ట్ షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్ షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ అటు సైడ్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు భుజాలు జారకుండా ఉండటానికి 1/2 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కేల్ తీసుకొని ఒక క్రాస్గా ఒక లైన్ మార్కింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆమ్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఆమ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని ఒక మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక స్కేల్ తీసుకొని ఒక లైన్ తీసుకోవాలి. కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఆ తర్వాత 1.5 ఇంచ్ దగ్గర కర్వ్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 6 ఇంచెస్ ఆమ్ లూజ్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని 3 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ 3 పాయింట్స్ని డాట్స్లా కలుపుకోవాలి. మనకి ఈజీగా ఉండడానికి ఒక కర్వ్ స్కేల్ ఉంటే మంచిది ఫ్రెండ్స్. కర్వ్ స్కేల్ తీసుకొని మార్కింగ్స్ కలుస్తున్నాయో లేదో చూసుకొని 3 మార్కింగ్ని కలుపుకోవాలి. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా చంక చుట్టుకొలతని మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ వచ్చి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇది చిన్న సైజ్ కాబట్టి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి కింద 2.5 బ్రాడ్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. స్కేల్తో ఒక లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ని గీసుకోవాలి. ఆ తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని నెక్ని రౌండ్గా మార్కింగ్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ నెక్ని ఈజీగా ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని మధ్యలోకి ఒక మార్క్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్ లెంగ్త్ వచ్చి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఉండేలా బ్యాక్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ తీసుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ పాయింట్స్ని ఎవరు మిస్ అవ్వకండి. బిగినర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్స్లో మిస్టేక్స్ చేస్తే ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తుంది. ఈరోజు మనం బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో హ్యాండ్స్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్తాను.
అక్కడ 1/2 ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేసుకున్నామంటే చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇలా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్. రేపు వచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ హ్యాండ్స్ కటింగ్ చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.